पार्वती पतये शिव हर हर महादेव। नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम श्री मात्रे नमः। ओम श्री शारदा देव्यै नमो नमः। पंचाननतनोद्भूतान् पंचाक्षरमनुपमान् पंचसूत्रकृतो वन्दे पंचाचार्यान् जगद्गुरून्। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे पंडितार्यं जगद्गुरुं। यद्भासा भासते विश्वं यत्सुखीनानुमोदते नमस्तस्यै गुणातीत विभवाय परात्मने। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। अखंड भूमंडलानिकी नाभिस्थानమే చతుర్ద్వారములతో 4 ఉపద్వారములతో అలరారుచున్నటువంటి పవిత్ర మహత్వ క్షేత్రరాజమై తీర్థరాజమై ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీశైల మహాక్షేత్రానికి ఏ దిక్కునుంది? ఈశాన్య దిగ్భాగంలో ఉన్నటువంటి మల్లేశ్వర క్షేత్రములో వేంచేసినటువంటి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచముఖ లింగములతో పంచముఖుడే వెలిసినటువంటి పంచముఖేశ్వర స్వామి సన్నిధానంలో, అదేవిధంగా శ్రీ శారద శ్రీ విద్యాపీఠం వీరశైవ ఆశ్రమంలో విశ్వావసునామ సంవత్సర పవిత్ర కార్తీక మాస బహుళ త్రయోదశి సోమవారం ప్రాతకాలంలో లోక కళ్యాణార్థమై సస్య సమృద్ధి కొరకు సకల ప్రాణి కోటి యొక్క క్షేమము కొరకు సర్వ అరిష్ట నివారణ కొరకు సమస్త భూతముల యొక్క ఆనందము కొరకు ఈరోజు ప్రాతకాలమున మల్లేశ్వర క్షేత్రంలో వేంచేసినటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రపంచంలోనే సృష్టిలోనే ఎక్కడా కూడా మనకు కనిపించినటువంటి, ఇంతవరకు ఎవరు కూడా వీక్షించినటువంటి ఈ మహాలింగానికి
ఈరోజు రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ యొక్క క్షేత్రం నుంచి చేస్తున్నటువంటి ఈ పూజ లోక కళ్యాణార్థమై చేసేటటువంటిది. సమస్త ప్రాణికోటికి ఈ యొక్క శుభములు, మంగళములు, జయములు, శివానుగ్రహము కలగాలని సత్సంకల్పంతో, సదుద్దేశ్యముతో ఇక్కడ ఆచార్యులైనటువంటి, శివాచార్యులైనటువంటి శ్రీ 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 గురుగారి పేరు సిద్ధదత్త అవధూత వారి సన్నిధిలో, వారి అనుమతితో, వారి కృపతో, వారి యొక్క గురు పరంపరలోని వారైనటువంటి శ్రీ 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 అష్టోత్తర శత శ్రీ 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 మణికంఠ శ్రీకంఠ శ్రీ సదాశివ శివాచార్య మహాస్వామీజీ యొక్క సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. వీక్షించేటటువంటి సద్భక్త మహాశయులందరూ కూడా, శివభక్తులందరూ కూడా పేరు పేరున అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా ఈ యొక్క విశేష అభిషేక కార్యక్రమంలో పాల్గొని తరించగలరని మనవి. ఈ యొక్క పవిత్ర కార్తీక మాసములో బహుళత్రయోదశి విశేష తిథి సోమవారం ప్రాతకాలములో చేసేటటువంటి ఈ యొక్క మహాలింగానికి చేసేటటువంటి ఈ పూజను భక్తితో మనస్ఫూర్తిగా వీక్షించినా కూడా మీ అందరికీ, వీక్షకులందరికీ కూడా ఈ అభిషేకం చేసుకున్నటువంటి సత్ఫలితాన్ని పొందగలుగుతారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి సద్భక్తిపూర్వకంగా మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా, వీడియో ద్వారా వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా సాక్షాత్తు మల్లేశ్వర క్షేత్రంలో స్వామి సన్నిధిలో, శారదాదేవి సన్నిధిలో, శ్రీకంఠ శ్రీ సదాశివ శివాచార్య మహాస్వామి యొక్క సన్నిధిలో, గురు సన్నిధిలో, దైవ సన్నిధిలో ఉన్నట్టుగా భావించుకొని ఈ కార్యక్రమాన్ని ఆశాంతం, ఆద్యంతం వీక్షించి మీరందరూ కూడా శివభక్తి పరాయణులై, పితృభక్తి పరాయణులై, సమస్త జీవకోటి సేవాపరాయణులై మీ యొక్క జన్మను, మానవ జన్మను సార్థకం చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం స్వామివారి, గురువుగారి అనుగ్రహంతో. జయ హర నమః పార్వతీపతయే శివ హర హర మహాదేవా. శంఖమీన శంఖం. शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगला
तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम्। ॐ पञ्चाननतनोद्भूतान् पञ्चाक्षरमनोपमान् पंचसूत्रकृतो वंदे पंचाचार्यान् जगद्गुरून्। ॐ अभीष्टकार्यसिद्ध्यर्थं पूजितो यस्सुरासुरैः सर्वविघ्नच्छिदे तस्मै श्रीमहागणाधिपतये नमः। ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरिवर्णनि नित्यं पद्मालया देवी सा मां पातु सरस्वती भगवती पूर्णेन्दुबिम्बानना। श्री शारदा देव्यै नमो नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमः। అందరూ కూడా శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగాన్ని మనసులో స్మరణకు తెచ్చుకొని ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఆ శ్రీశైల మల్లికార్జున స్వామిని ఇక్కడ ఈ మహాలింగములో ఆవాహన చేసి స్వామివారిని అభిషేకించుకోబోతున్నాం. కాబట్టి అందరూ కూడా మనసులో శ్రీశైల మల్లికార్జున స్వామిని మనసారా ధ్యానించండి. చెప్పండి అందరూ. ఓం హస్తే కురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుసంగం మూర్ధేందుగంగం మదనాంగభంగం శ్రీశైలలింగం శిరసా నమామి. శ్రీశైలలింగం మనసా స్మరామి. అలాగే మహాకాళి శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ శ్రీశైల భ్రమరాంబాదేవిని ఈ శ్రీచక్ర రూపములో ఉన్నటువంటి ఈ యొక్క పానవట్టములో రూపంలో ఉన్నటువంటి ఈ సన్నిధికి అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. శ్రీశైల భ్రమరాంబాదేవ్యై నమో నమః ఆవాహయామి. శ్రీ మల్లికార్జున స్వామినే నమో నమః ఆవాహయామి. అలాగే శ్రీశైల మహాక్షేత్రంలో శనగల బసవన్న నామాంకితుడైనటువంటి నందీశ్వర స్వామికి విశేషమైనటువంటి కీర్తి చరిత్ర ఉన్నది. ఆ నందీశ్వర స్వామిని ఈ నందీశ్వర స్వామిలోకి ఆవాహన చేస్తున్నాం. ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్. శ్రీ శనగల బసవన్న నామాంకిత శ్రీ నందీశ్వరాయ నమః ఆవాహయామి. భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామినే నమో నమః ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః अर्घ्यमर्घ्यं समर्पयामि. मुखे आचमनीयं समर्पयामि. ॐ आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातन महेरणाय चक्षसे यो वशिवतमो रसस्तस्य भाजयते हनः पुषदीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मथ
ఆపోజన యథాచనః. ఒక్క నిమిషం. భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామి దేవతాభ్యో నమో నమః. శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని, శ్రీశైల భ్రమరాంబాదేవి అమ్మవారిని, అదేవిధంగా శనగల బసవన్న నామాంకితుడైనటువంటి ఆ నందీశ్వర స్వామిని మనం ఆవాహన చేసుకున్నాం. కాబట్టి ఇదొక మరొక శ్రీశైల క్షేత్రం. ఆ శ్రీశైల క్షేత్రంలో మల్లేశ్వర క్షేత్రంలో ఉన్నట్టుగా భావించుకొని అభిషేకం ఆరాధన చేయబోతున్నాం. ఓం నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శివ శివ ఉత్తిష్టంతు భూతపిశాచాః సర్వే తే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. బిల్వదళం ఇయ్యమ్మ. బిల్వం, ఒక బిల్వం. మనం ఈ అభిషేకం చేసుకునే ముందు ఏ అర్చన, అభిషేకం, పూజ, తపస్సు, ధ్యానం ఏది చేయడానికైనా ముందుగా మనం సంకల్పం చేస్తాం కదా, శివ సంకల్పం చేస్తాం కదా. ఆ సంకల్పం ఎలా చేయాలంటే ఒక పుష్పం కానీ, బిల్వం కానీ, లేదా అక్షతలు కానీ, లేదా జలం కానీ ఏమీ లేకపోయినా పర్వాలేదు. ఈ విధంగా ఆ బిల్వదళాన్ని, ఆ పుష్పాన్ని ఎడమ చేతిలో ధరించాలి. దానిపైన కుడి చేతిని ఇలా ఉంచాలి. మనం కూర్చున్నట్లయితే కుడి మోకాల మీద ఇది పెట్టుకోవాలి. ఈ విధంగా సంకల్పం చేయవలసి ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క విశేష అభిషేక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా దయచేసి ఈ సంకల్పానికి ఇలా సంకల్పం చేయవలసిందిగా మనవి. ఆ విధంగా కుడివైపున ఉంచుకోండి. అందరూ కూడా మమ అనండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పర్వత శ్రీ స్వయంభూ శ్రీలింగ చక్రవర్తి శ్రీమన్ మల్లికార్జున శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబాదేవి ప్రీత్యర్థం శ్రీ మల్లేశ్వర మహాక్షేత్రస్థిత శ్రీ శారదాదేవి ప్రీత్యర్థం. అమ్మ పేరు శ్రీ బాలా లలితాంబిక ప్రీత్యర్థం శ్రీచక్ర సహిత శ్రీ శారదాదేవి ప్రీత్యర్థం. స్వామి శ్రీకంఠ శ్రీ సదాశివ పంచముఖ ఒకటి రోజు చెప్పండి. పంచముఖ శ్రీచక్రయుక్త శ్రీకంఠ శ్రీ సదాశివ మహాలింగేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం శ్రీ శనగల బసవన్న నామాంకిత శ్రీ నందీశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం. గురుగారు పేరు శ్రీ 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 అష్టోత్తర శత శివయోగి సిద్ధదత్త అవధూత గురుదేవతా ప్రీత్యర్థం శ్రీ 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 అష్టోత్తర శత శ్రీకంఠ శ్రీ సదాశివ శివాచార్య మహాస్వామి దేవత గురుదేవతా ప్రీత్యర్థం
ఓం శివ శివ శంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యదేశే శ్రీశైలమహాక్షేత్రస్య ఈశాన్యదిగ్భాగే మల్లేశ్వర మహాక్షేత్రే శారదా శ్రీ విద్యాపీఠ వీరశైవ ఆశ్రమే శ్రీ శ్రీచక్రయుక్త శ్రీకంఠ శ్రీ సదాశివ మహాలింగేశ్వర స్వామి దేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ పవిత్ర కార్తీక మాసే బహుళపక్షే త్రయోదశేషు పతిథౌ ఇందువాసరయుక్తాయాం ప్రాతఃకాలే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణవిశేషణ విశిష్టాయాం అస్యాం వర్తమానాయాం శుభతిథౌ లోకకల్యాణార్థం శ్రీకంఠ శ్రీ సదాశివ మహాలింగేశ్వర స్వామి ఆలయం సర్వజన ఆదరణ సర్వజన ఆకర్షణ సిద్ధి ద్వారా దినదిన అభివృద్ధ్యర్థం సకల భక్తజన అభీష్ట సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సద్భక్తులందరూ కూడా మనసులో మీ యొక్క గోత్రము, మీ పేరు, మీ యొక్క ధర్మపత్ని పేరు, మీ యొక్క కుమారులు కుమార్తెల పేర్లు, అమ్మ నాన్నల పేర్లు ఉచ్చరించుకోండి సంకల్పంలో. గురువుగారి గురు గోత్రం అస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః వృషభగోత్రోద్భవస్య శ్రీ 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 అష్టోత్తరశత సిద్ధదత్త అవధూత మహాస్వామీజీ శిష్య పరివార భక్త పరివార కళ్యాణార్థం శ్రీ 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 అష్టోత్తరశత శ్రీకంఠ శ్రీ సదాశివ శివాచార్య మహాస్వామినః శిష్య పరివార భక్త పరివార కళ్యాణార్థం లోక కళ్యాణార్థం శివానుగ్రహ ప్రాప్త్యర్థం. మీ గోత్రము మీ పేర్లు చెప్పండి. వీరగోత్రోద్భవశ మఠం శివశంకరయ్య స్వామి నామధేస్య సౌభాగ్యవతి నాగ శివమ్మ సద్ధర్మపత్ని సమేతస్య చిరంజీవి మఠం శ్రీ సాయి మనస్విని నామధేయవత్యాః భృంగీశ్వరగోత్రోద్భవస్య శ్రీ అరుణ్ కుమార్ నామధేస్య శ్రీ కేదారేశ్వర సద్ధర్మపత్ని సమేతస్య చిరంజీవి శ్రీ ఆరో నామధేస్య చిరంజీవి శ్రీ అప్రోధ నామధేస్య భృంగీశ్వరగోత్రోద్భవస్య అన్నదానం మల్లికార్జున స్వామి నామధేస్య సౌభాగ్యవతి మఠం శ్రీ జ్యోతిర్మయీ సద్ధర్మపత్ని సమేతస్య చిరంజీవి మఠం శ్రీశాన్ నామధేస్య సహ కుటుంబస్య. అందరూ ఉచ్చరించండి. మమ అస్మాకం సహ కుటుంబానాం సహ పరివారాణాం యజమానస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య సపుత్రే పుత్రకస్య సపౌత్రే పౌత్రకస్య సభ్రాతృకస్య సబాంధవస్య సపరివారస్య చ క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ అఖండ శివజ్ఞాన శివభక్తి ప్రాప్త్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం మమ సకల దోష సకల పాప సకల పీడ సకల అరిష్ట సకల దురిత నివారణార్థం సంపూర్ణ ఆరోగ్య ఆయుష్య ప్రాప్త్యర్థం మమ
శరీరస్థిత సర్వరోగ నివారణార్థం మమ సకుటుంబ సపరివార సర్వ అపమృత్యు దోష నివారణార్థం మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం మమ నిరంతరం శివపూజా కైంకర్య మహాభాగ్య ప్రాప్త్యర్థం సమస్త ప్రాణికోటి సేవా భాగ్య ప్రాప్త్యర్థం మమ మాతృపితృ భక్తి పరాయణత సిద్ధ్యర్థం మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం శ్రీ పర్వత శ్రీ స్వయంభూ శ్రీలింగ చక్రవర్తి శ్రీమన్మల్లికార్జున మహాస్వామి భ్రమరాంబాదేవి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం. స్వామి పేరు చెప్పండి మరోసారి. శ్రీకంఠ శ్రీ సదాశివ శివాచార్య శ్రీ మహాలింగేశ్వర స్వామి పంచలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి పవిత్ర కార్తీక మాసే బహుళత్రయోదశి మహాదిన పర్వకాలే ప్రాతకాలే మహా పంచముఖ శ్రీచక్రయుక్త శ్రీకంఠ శ్రీ సదాశివ మహాస్వామి మహాలింగదేవత పూజాం అభిషేక పూజాం అహం కరిష్యే. మీరందరూ కూడా మీ మనసులో ఏ సంకల్పం అయితుందో ఎప్పుడు కూడా మనము సత్సంకల్పాలు చేయాలి తప్పితే భగవంతుని దగ్గర దుష్ట సంకల్పాలు దుస్సంకల్పాలు పొరపాటు కూడా చేయకూడదు. కాబట్టి తన గురించి సమాజం గురించి లోకం గురించి తన స్నేహితుల గురించి నిరంతరం సత్సంకల్పాలు మాత్రమే శివ సంకల్పాలు మాత్రమే చేయాలి. ఆ సందర్భంగా మీరు సత్సంకల్పం చేసి ఈ స్వామిని అభిషేకం చేస్తున్నట్టుగా భావించుకొని వీక్షకులందరూ ప్రేక్షకులందరూ భగవద్భక్తులందరూ కూడా మీ యొక్క మనసులోని సత్సంకల్పాలు చెప్పుకొని అభిషేకం చేస్తున్నట్టుగా భావించుకొని ప్రత్యక్షంగా హాజరైన వారు స్వయంగా ఆ మనసులో భగవంతుణ్ణి నిలుపుకొని ప్రతిష్ఠించుకొని ఈ మహాలింగానికి అభిషేకం చేసుకుంటున్నాం. ఓం నమః. యథాశక్తి రుద్రాభిషేకం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ కలశస్యోపరి హస్తం నిధాయ. మరి మనం ఏ పూజ చేసుకున్నా సరే శుద్ధి కావాలి. శరీర శుద్ధి, ఆత్మశుద్ధి, ద్రవ్యశుద్ధి, స్థానశుద్ధి సమస్తము శుద్ధిపరుచుకున్న తర్వాత మాత్రమే మనం అభిషేకం చేయవలసి ఉంటుంది. కనుక ఆ శుద్ధి కార్యక్రమంలో మనం ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త నదీ నదములను ఈ జలములోకి ఆవాహన చేసి మనం అభిషేకం చేసుకుంటున్నాం. తదంగ కలశారాధనం కరిష్యే కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ కలశస్యోపరి హస్తం నిధాయ. ఓం కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణుః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽథ యజుర్వేదः సామవేదోऽఖ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః. ఆ జలంలో సకల నదులను ఆవాహన చేసే శుభ సందర్భంలో అందరూ కూడా తమ తమ ఇళ్లలో కానీ దేవాలయాల్లో కానీ ఈ యొక్క ఉంగరపు వ్రేలుతో ఆ జలంలో ప్రణవ పంచాక్షరే మహామంత్రాన్ని లిఖించాలి. అది నేను లిఖిస్తున్నాను ఇప్పుడు. ఓం
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇతి కలశే రుద్రాదిదేవతా ఆవాహ్య అష్టవిధోపచారైః సంపూజ్య తేనోదకేన పూజాద్రవ్యాణి దేవం ఆత్మానంచ సంప్రోక్ష. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా జయప్రదంగా మహావైభవోపేతంగా జరగడానికి, సర్వ విఘ్నాలు తొలగించుకోవడానికి మనసులో గణపతిని ధ్యానిస్తూ రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుందాం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. మనసా స్మరామి. ఇక్కడ మన ముందు వేంచేసినటువంటి మనకందరికీ అనుగ్రహించనున్నటువంటి ఆ మహాలింగేశ్వర స్వామిని ధ్యానిస్తాం. రెండు చేతులు జోడించి చక్కగా కూర్చొని లేదా నిలబడి అలా ధ్యానిస్తుండండి. ఓం వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవనిహినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ మహాలింగేశ్వర స్వామినే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. వీక్షకులందరి తరపున నేను అభిషేకం చేస్తున్నాను కాబట్టి మీ అందరి తరపున స్వామికి, ఈ పంచముఖేశ్వర స్వామికి అందరి తరపున శిరస్సు పెట్టి నుదురు పెట్టి నమస్కరిస్తున్నాను. ఓం ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. శ్రీ మహాలింగేశ్వర స్వామినే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం సద్యోజాతం ప్రపద్యామి. సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమః. రుద్రాయ నమః. కాలాయ నమః. కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః. సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः సర్వేభ్యः సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. శ్రీ మహాలింగేశ్వర మహాస్వామినే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శివోహం శివోహం శివోహం. శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచముఖదేవతాభ్యో నమో నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదనంతరే పంచామృత స్నానం కరిష్యే. గోక్షరం గోక్షీరం అంటే ఆవు పాలు. ఓం
आप्यायस्व समेतु ते विश्वतः सोमवृष्णिं भवावाजस्य संगथे क्षीरेण स्नापयामि। ॐ आप्यायस्व समेतु ते विश्वतः सोमवृष्णिं भवावाजस्य संगथे क्षीरेण स्नापयामि। ॐ दधिक्रावणो अकारिशो जिष्णो रश्वस्य वाजिनः सुरभिनो मुखाकरत्प्रण आयोगुं शतारिशत् दध्ना स्नापयामि। ॐ शुक्रमसि ज्योतिरसि तेजोऽसि देवो वस्सवितोत्तना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः आज्येन स्नापयामि। ॐ मधुवाता आरुतायते मधुक्षरन्ति सिन्धवः माध्वेर्न सन्तोषधीः। ॐ शुक्रमसि ज्योतिरसि तेजोऽसि देवो वस्सवितोत्मना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः घृतेन स्नापयामि। घृतस्नानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि। ततः मधु ॐ मधुवाता आरुतायते मधुक्षरन्ति सिन्धवः माध्वेर्न सन्तोषधीः मधुनक्तमतोषस्य मधुमत्पार्थिवगौरजः मधुद्योरस्य नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागो अस्तु सूर्यः माध्वेर्गावो भवन्तु नः। श्रीमहालिङ्गेश्वर महास्वामिने नमो नमः। मधुना स्नापयामि। मधुस्नानानन्तरं वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः। वामदेवमन्त्रेण शुद्धोदकेन स्नापयामि। शुद्धोदकस्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। ॐ स्वादुःपवस्व दिव्याय जन्मने स्वादुरिन्द्राय सहवेतनाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमां मदाभ्यः। श्रीमहालिङ्गेश्वर महास्वामिने नमो नमः। शर्करया स्नापयामि। शर्करस्नानानन्तरं सद्यो जातं प्रपद्यामि। सद्यो जाताय वै नमो नमः। भवे भवेनाति भवे भवस्वमां भवोद्भवाय नमः। सद्यो जातमन्त्रेण शुद्धोदकेन स्नापयामि। ॐ या फलनीर्या अफला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्द्वगुंहसः नारिकेलरसेन स्नापयामि। मूलेन शुद्धोदकेन स्नापयामि। स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। भ्रमराम्बा समेत श्रीमल्लिकार्जुनमहास्वामिने नमो नमः। श्रीपञ्चमुखेश्वर महास्वामिने नमो नमः। शुद्धोदकस्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। ॐ अथ श्रीरुद्राध्यायः। ॐ अस्य श्रीरुद्रस्य प्रश्नस्य अनुष्टुप् छन्दः। अघोरऋषिः सङ्कर्षणमूर्तिस्वरूपो योऽसावादित्यः परमपुरुषस्य एष रुद्रो देवता। अग्निक्रतुचरमायामिष्टकायागुं शतरुद्रेय जपाभिषेकयोर्विनियोगः सकलस्य रुद्राध्यायस्य श्रीरुद्रो देवता। एका गायत्री छन्दः
तिस्रोऽनुष्टुभस्तिस्रः पङ्क्तयः सप्तानुष्टुभो द्वे जगत्यो श्रीपरमेष्ठी ऋषिः श्रीपरमेश्वरप्रीत्यर्थे शतरुद्रेय जपेभिषेके च विनियोगः। ఈ అంగన్యాస కరన్యాసంలో భాగంగా అందరూ ఈ విధంగా చేయండి. అగ్నిహోత్రాత్మనే అంగుష్టాభ్యాం నమః, దర్శపూర్ణమాసాత్మనే తర్జనేభ్యాం నమః, చాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః, నిరూఢపశుబంధాత్మనే అనామికాభ్యాం నమః, జ్యోతిష్టోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః, సర్వక్రత్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః. ఓం అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః, దర్శపూర్ణమాసాత్మనే శిరసే స్వాహా, చాతుర్మాస్యాత్మనే శిఖాయే వషటు, నిరూఢపశుబంధాత్మనే కవచాయహం, జ్యోతిష్టోమాత్మనే నేత్రత్రయాయ వషటు, సర్వక్రత్వాత్మనే అస్త్రాయ ఫట్. ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః ధ్యానం. ఓం ఆపాతాళనభస్థలాంతభువన బ్రహ్మాండమా విస్ఫురత్, జ్యోతిస్ఫాటికలింగమౌళివిలసత్పూర్ణేందువాంతామృతైః, అస్తోకాప్లుతమేకవారమనిశం రుద్రానువాకాञ्जपन्, ధ్యాయేద్దీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేच्छివం. బ్రహ్మాండవ్యాప్తదేహాభసితహిమరుచాభాసమానా భుజంగైః, కంఠే కాలాః కవర్దా కలితశశికలాశ్చండకోదండహస్తాః, త్రక్షా రుద్రాక్షభూషా సులలితవిభవా శాంభవామూర్తిభేదాః, రుద్రా శ్రీరుద్రసూక్తః ప్రకటితవిభవానః ప్రయచ్చन्तు సౌఖ్యం. శుద్ధస్ఫటికసంకాశం శుద్ధవిద్యాప్రదాయకం శుద్ధం పూర్ణచిదానందం సదాశివమహం భజే. ఓం నమః శివాయ. ఇంకో చెంబి స్వామి. ఓం శంచ మే మయశ్చ మే ప్రయంచ మే ను కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిశ్చ మే జ్ఞాత్రంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీరంచ మే లయశ్చ మృతంచ మే అమృతంచ మే అయక్ష్మంచ మే నామయచ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే నమిత్రంచ మే అభయంచ మే స్వగంచ మే శయనంచ మే శోషాచ మే సుదినంచ మే. శ్రీ మహాలింగేశ్వర మహాస్వామినే నమో నమః. మలాపకర్షణ స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ధారాపాత్రకు జలం. ధారాపాత్రకు జలం ఇలా ఉన్నట్టున్నా. నీళ్ళు ఇవ్వండి, మంచి నీళ్ళు ఇవ్వండి. ఇవి కాకుండా మంచి బిందె ఇవి. కాదు, నీళ్ళు ఇంకొంచెం వేద్దాం దీంట్లో. ధారాపాత్రలో బిందె ఇవి. ఇక్కడ బిందె ఇదే, బిందె ఇచ్చేసాను. ఓం నమః శివాయ. ఒకసారి తాకండి.
ప్రతినిత్యము మన శోభన గృహంలో కూడా స్ఫటికలింగం కానీ శిలాలింగం కానీ ఇలాంటి లింగాల్లో ఏ లింగం లభించిన ఆ లింగాన్ని మల్లేశ్వర మహాక్షేత్రంలో ఉన్నటువంటి ఈ మహాలింగేశ్వర స్వామి సన్నిధికి తీసుకుని వచ్చి ఇక్కడ అభిషేకించుకొని ఈ మహాలింగేశ్వర స్వామిని మీరు తెచ్చుకున్నటువంటి ఆ స్ఫటికలింగంలోనికి శిలాలింగంలోనికి ఆవాహన చేసుకొని మీ యొక్క గృహంలో స్థాపించుకొని అంటే ఒక పళ్ళెంలో పెట్టుకొని నిత్యము గనక ఆరాధించినట్లయితే సాక్షాత్తు ఈ మహాలింగేశ్వర స్వామిని ఆరాధించుకున్నటువంటి సత్ఫలితాన్ని శివ అభిషేక ఫలితాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సద్భక్త శివభక్తులందరూ ప్రతినిత్యం దర్శించుకోవాలి. కాస్త దూరంగా ఉన్నవారు ప్రతి సోమవారం ఇందువాసరం ప్రాతకాలం లేదా ప్రదోషకాలంలో లేదా మీకు వీలైనటువంటి సమయంలో ఈ యొక్క మల్లేశ్వర మహాక్షేత్రంలో వేంచేసినటువంటి ఈ మహాలింగేశ్వర స్వామి సన్నిధికి వచ్చి స్వయంగా మీరు దర్శించుకొని స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. అందరూ ఇది ఆచరించాలని కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ పంచముఖాలు, పంచలింగేశ్వరుడు, ఈ మహాలింగము పంచభూతాలకు ప్రతీక, పృథివ్యప్తేజో వాయువాకాశములకు ప్రతీక. ఈ సృష్టి అంతా కూడా పంచభూతాల పైననే ఆధారపడి ఉన్నది. పంచభూతాలతోనే నిర్మితమై ఉన్నది. పంచభూతాలతోనే ప్రతి ప్రాణి జన్మిస్తుంది, ఉంటుంది, లయమవుతుంది. సృష్టి, స్థితి, లయ ఈ మూడింటికి కారణం ఈ మల్లేశ్వర మహాక్షేత్రంలో వేయించేసినటువంటి ఈ పంచముఖలింగేశ్వరుడు. ఈ పంచముఖాలే మనకు నిదర్శనం, ఆదర్శం. కాబట్టి సద్భక్త మహాశయులందరూ కూడా ప్రతి సోమవారం, ప్రతి మాస శివరాత్రికి, ప్రతి పూర్ణిమకి, ప్రతి అమావాస్యకి శుభ పర్వదిన కాలములలో వేంచేసి స్వామిని ఆరాధించుకొని స్వామికి నమస్కరించుకొని మీ యొక్క సమస్త దోషములను, దురితములను, సమస్తమైనటువంటి అపమృత్యు దోషములను తొలగించుకొని స్వామి అమ్మ కృపతో, ఈ మహాలింగేశ్వర స్వామి కృపతో మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుంటూ, మీరు రావాలని కోరుకుంటూ ఈ యొక్క మీ గురించి, మీ అందరి గురించి, మీ యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యముల గురించి, మీ యొక్క పాడి పంటల గురించి అభిషేకం చేయడం జరుగుతుంది. పీఠాధిపతి గారు ఓం నమః శివాయ. జయ హర నమ పార్వతీపతయే శివ హర 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 మహాదేవ హర ఓం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యాయాతవతయానో రుద్రం మృడయ. యాతే రుద్ర శివా తనూరఘోరా పాపకాశిని. తయానస్తనుభాషంతమయా గిరిశంతాభిచాకషీః. యామిషుం గిరిశంతహస్తే బిభర్షస్తవే. శివాం గిరిత్రతాం కురు మాహ్యుగుంసేః పురుషం జగత్. శివేన వచసా త్వా గిరిశాచ్ఛావదామసి. యథా న సర్వమిజ్జగత యక్ష్మగుం సమనాసత్. అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యోభిషక్. అహేకుంశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. అసవ్యస్తామ్ర అరుణ ఉత బభ్రుస్సు మంగళః. ये चेमागो रुद्रा अभितो दिक्षश्रिता सहस्रशो वैशाखो हेड ईमहे. असव्यो वसर्पदिनीलग्रीवो विलोहितः. उत इरङ्गोपा अदृशन्नदृशन्नदहार्यः.
उतैनं विश्वा भूतानि सदृष्टो मृडयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुचे अथोय अस्य सत्त्वानो हन्तेभ्यो गरं नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरार्द्रियोर्ज्यां याश्च ते हस्तैषवपराता भगवो वप अवतत्यधनुस्त्वगुं सहस्राक्षशते शुधे निशीर्य शल्यानां मुखा शिवो न सुमना भव विज्जं धनुःकपर्दिनो विशल्यो बाणवागुम् उता आभुरस्य न चङ्गतिः याते हेतर्मीढुष्टमहस्ते बभूव ते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परभुजा नमस्ते अस्वायुधायानः तथाय धृष्णवे उभाभ्यामुत ते नमो बाहुभ्यां तव धन्वरे परिते धन्वनो हेतिरस्मान् वृणुक्त विश्वतः अथो य ईशुधिस्तवारे अस्मन्निधेहितम् ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय శ్రీమన్మహాదేవాయ నమః. ఈ విధంగా శ్రీ మల్లేశ్వర మహాక్షేత్రంలో వేంచేసినటువంటి ఈ మహాలింగేశ్వర స్వామికి మనం ఇక్కడ ఈ విధంగా ధారాపాత్రలో జలం వేసి పవిత్ర జలాలను వేసి ఈ విధంగా ధార అంటే అర్థం ఏంటి? మధ్యలో ఎక్కడ ఆపు లేకుండా, మధ్యలో ఎక్కడ కట్టు కాకుండా నిరంతరం వచ్చే ధారను ధార అంటాం. కాబట్టి ఈ విధంగా మహాలింగేశ్వర స్వామికి జలధారతో క్షీరధారతో అభిషేకించుకున్నట్లయితే, విశేషంగా జలధారతో అభిషేకించుకున్నట్లయితే మీ ఇళ్లలో కూడాను ఏ విధంగా అయితే ధారగా స్వామికి అభిషేకం చేయడానికి జలాన్ని సమర్పించినామో, మన జీవితాల్లో మనకు ఆరోగ్యధారను, ఆయుష్యధారను, జ్ఞానధారను, ధనధారను, సమస్త సంపద ధారలను మనకు అనుగ్రహిస్తాడు. ఈ మల్లేశ్వర మహాక్షేత్రంలో వేంచేసినటువంటి ఈ మహాలింగేశ్వర స్వామికి ఈ విధంగా ధారాపాత్రలో ధారగా అభిషేకం చేసినట్లయితే మనకు అవన్నీ కూడాను భగవంతుడు శ్రీ మహాలింగేశ్వర స్వామి అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మల్లేశ్వర మహాక్షేత్రానికి వచ్చి ఈ స్వామివారిని అభిషేకించుకొని మీ యొక్క అభీష్టములను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః సస్పింజరాయ త్రిషేమతే పథీనాం పతయే నమో నమో బభ్లుషాయ వివ్యాధినేన్నానాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో భవస్య హేతే జగతాం పతయే నమో నమో రుద్రాయ తథాభినే క్షేత్రానాం పతయే నమో నమః సూతాయ హంత్యాయ వనానాం పతయే నమో నమః రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో నమో భువంతయే వార్యవస్కృతాయోషధీనాం పతయే నమో నమ ఉచ్చైర్ఘోషాయ క్రందయతే పత్తీనాం పతయే నమో నమః కృస్రవేతాయ ధావతే సత్వనాం పతయే నమః. ఓం నమః సహమానాయ నివ్యాధినా వ్యాధినీనాం పతయే నమో నమః కకుభాయ నిషంగిణే సేనానాం పతయే నమో నమో నిషంగిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో నమో వంచతే పరివంచతే సాయూనాం పతయే నమో నమో నిచైరవే పరిచరాయారణ్యానాం పతయే నమో నమస్సృగాభిభ్యో జిఘాగుంసద్భ్యో ముష్ణదాం పతయే నమో నమో శ్రీమద్భ్యో నక్తంజరద్భ్య ప్రక్రంతానాం పతయే నమో నమ ఉష్ణేషిణే గిరిచరాయ కులుంచానాం పతయే నమో నమః ఇషుమద్భ్యో ధన్వాభిభ్యశ్చ వో నమో నమః ధన్వానేభ్య ప్రతిదధానేభ్య
नम आयच्छद्भ्यो विसृजद्भ्यश्च वो नमो नमोश्चद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नम आसीनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्यो अश्वपतिभ्यश्च वो नमः ओम नमः आव्याधिनीभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नमः उगणाभ्यस्त्रुगुम्भतेभ्यश्च वो नमो नमो गृत्सेभ्यो गृत्सपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भक्षुल्लकेभ्यश्च वो नमो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यः रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः संग्रहेतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः इषुकृद्भ्यो धन्वकृद्भ्यश्च वो नमो नमो मृगयुभ्यश्वनेभ्यश्च वो नमो नमश्वभ्यश्वपतिभ्यश्च वो नमः ओम नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च चित्रिकण्ठाय च नमः कवर्दिने च व्युप्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च विविष्टाय च नमो मेढुस्तमाय च सुमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च समृद्धने च नमो अग्रयाय च प्रथमाय च नमः आशवे च जिराय च नमः शीघ्रयाय च जेभ्याय च नमो ऊर्म्याय च अपस्वन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च अपगल्भाय च नमो जघन्याय च बुद्धियाय च नमः सोभ्याय च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च अवसान्याय च नमो वन्याय च कक्षाय च नमः स्रवाय च प्रतिस्रवाय च नमः आशुजैनाय च आशुरथाय च नमः शूराय च अपभिन्दते च नमो वर्मिणे च वरूथिने च नमो बिल्मिने च गभजने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो धृष्णवे च प्रमृषाय च नमो धूताय च प्रहिताय च नमो निषङ्गिने च शुधिमते च नमस्ते क्षणे च वेचायुधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च पथ्याय च नमः काट्याय च निप्याय च नमः सूद्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः कोप्याय च वट्याय च नमो वर्षाय च वर्षाय च नमो मेघ्याय च विद्युत्याय च नमः येध्र्याय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च ఇప్పుడు పఠించబోయేటటువంటి కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటి అష్టమ అనువాకంలోనే ఉంది అత్యంత విశేషమైనటువంటి చాలా మహిమాన్వితమైనటువంటి పంచాక్షరి మహామంత్రము అనగా నమఃశివాయ. ఈ మంత్రము ఈ అష్టమ అనువాకంలో ఉంది కనుక ఎప్పుడైనా మనకు వీలు కానప్పుడు, అవకాశం లేనప్పుడు, సమయము కొంచెమే ఉన్నప్పుడు ఈ అష్టమ అనువాకముతో నమకాధ్యాయంలోని 8వ అనువాకముతో చమకాధ్యాయంలోని తృతీయ అనువాకం శంచమే అనేటట్టు అనువాకంతో అభిషేకం చేసినట్లయితే ఇదంతా కూడా సమయం లేనప్పుడు మాత్రమే అని చెప్పబడుతుంది, కానీ సమయం ఉన్నప్పుడు కూడా అని చెప్పబడలేదు ఎక్కడ కూడా. కాబట్టి భక్తులందరూ దయచేసి గమనించాలి. ఈ సమయం లేనప్పుడు, అవకాశం తక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు పఠించబోయేటటువంటి అష్టమ అనువాకంతో చమకాధ్యాయంలోని తృతీయ అనువాకంతో అభిషేకించినట్లయితే నమకంలోని 11 అనువాకములతో చమకాధ్యాయంలోని 11 అనువాకములతో అభిషేకించినటువంటి సత్ఫలితాన్ని, పూర్ణ ఫలితాన్ని మనం పొందగలుగుతాము. ఇది చాలా విశేషమైనటువంటి మంత్రము. పంచాక్షరి మహామంత్రము దాగి ఉన్నటువంటి రహస్యమైనటువంటి ఆ పంచాక్షరి మహామంత్రము తిష్ట వేసుకొని ఉన్నటువంటి అష్టమ అనువాకం శ్రద్ధగా శ్రవణం చేసి ఆలకించి మీరు కూడా ఈ అనువాకం నేర్చుకొని తమ తమ గృహాల్లో అభిషేకించుకోవలసిందిగా ప్రార్థన. భక్తులందరి దగ్గర ప్రార్థన. ఓం హర ఓం హర 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 నమ సోమాయ చ రుద్రాయ చ నమః
ताम्राय च अरुणाय च नमः शङ्काय च पशुपतये च नमो उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमः शिवाय च शिवतराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च भार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आतार्याय च लाद्याय च नमः शिष्टाय च फेन्याय च नमः सिगत्याय च प्रवाक्याय च नमः इरिण्याय च प्रपथ्याय च नमः किगुंशिलाय च क्षयणाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमः स्तल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्परेष्ठाय च नमो हृदयाय च निमेष्प्याय च नमः पागुंसव्याय च रजस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय चोलप्याय च नमः ऊर्व्याय च सूर्म्याय च नमः पर्ण्याय च पर्णशद्याय च नमो पगुरमानाय च विघ्नते च नमाख्यतते च प्रख्यतते च नमो वक्किरिकेभ्यो देवानागुंहृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचिन्वत्केभ्यो नमः आनिर्हतेभ्यो नमः आमीवत्केभ्यः द्रापे अन्धसस्पदे दरिद्रन्नीललोहिता एषां पुरुषाणाम् एषां पशूनां मा भेर्मा रोमो एषां या ते रुद्र शिवा तनो शिवा विश्वाह भेषजी शिवा रुद्रस्य भेषजी तया नो मृडजीवसे इमागो रुद्राय तपसे कवर्तिने क्षयद्वीराय प्रभरामहे मत्यो यथा नश्यमसद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन् अनातुरो मृणानो रुद्रोतनो मयस्कृधि क्षयद्वीराय नमसा विधेमते यच्छञ्च योश्च मनुराय चे पिता तदस्यामतव रुद्रप्रणीतौ मानो महान्तमतमानो अर्भगं मान उक्षन्दमुतमान उक्षितौ मानो वधिः पितरं मोत मातरं प्रियामानस्तनवो रुद्ररीरिषः मानस्तोकेतनये मान आयुषि मानो कोशमानो अश्वेषुरीरिषः वीरान्मानो रुद्रभामितो वधिर्हविष्मन्दो नमसा विधेमते आरात्ते गोघ्न उत पुरुषघ्ने क्षयद्वीराय सुम्नमस्मे ते अस्तु रक्षा च नो अधिच देव ब्रोह्यधा च न शर्म यच्छद्विपरः स्तुहि श्रुतं गर्तसदं युवानं मृगन्न भेवमुपहत्तमुग्रं मृणाचरित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मन्निवपन्तु सेनाः पर्णो रुद्रस्य हेतिर्वृणुक्तपरित्वेषस्तु अवस्थिरा मघवद्भ्यस्तुनुष्वमेढ्वस्तोकायतनयाय मृणया मेढस्तमशवतमशिवो न सुमना भव परमे वृक्ष आयुधं निधाय कृतिं वसान आचर्विनागं बिभ्रदागैः विगिरित विलोहित नमस्तेऽस्तु भगवः यास्ते सहस्रगो हेतय नमस्मन्निवपन्तुताः सहस्राणि सहस्रधा बाहुवस्तव हेतयः तासामीशानो भगवः पराचीना मुखाकृधि सहस्राणि सहस्रजो ये रुद्रादिभूम्यां तेषागो सहस्रयो जने बधन्वानि तन्मसि अस्मिन् महच्चरणवे एन्तरिक्षे भवा अधि नीलग्रीवाश्चितकण्ठाश्चर्वाधक्षमाचराः नीलग्रीवाश्चितकण्ठा दिवगो रुद्रा उपसृताः ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूता रामधिपतयो विशिखासकवर्तिनः ये अन्येषु विविध्यन्ति पात्रेषु विवतो जनान् ये पथां पथि रक्षय ऐलभृदाय व्युधः ये तीर्थानि प्रचरन्ति सृगावन्तो निषङ्गिणः ये एतावन्तश्च भूयागुंसश्च तुषो रुद्रावितस्थिरे तेषागुं सहस्रयोजने वधन्वानि तन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये अन्तरिक्षे ये दिवि येषामन्नो वातो वर्षमिषवस्तेभ्यो दश प्राचीर्दश दश दक्षिणादश प्रतीचीर्दशो दीचीर्दशो ध्वास्तेभ्यो नमस्ते नो मृडयन्तु तेयं द्विष्मो यश्च नो द्वे स्थितं भोजं भेदधा महामृत्युंजय मंत्राన్ని పఠించండి ఓం అందరూ చెప్పండి ఓం
त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्। यो रुद्रो अग्नव यो अप्सुय ओषधीषु यो रुद्रो विश्वाभुवना विवेश तस्मै रुद्राय नमोऽस्तु। एते सहस्रमयुतं पाशा मृत्योर्मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा। प्राणानां ग्रन्थिरसि रुद्रो मा विशान्तकः तेनान्येनाप्यायस्व। नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि नमो रुद्राय शंभवे मृत्युर्मे पाहि। सदाशिवों अंदर जपन्य मम अपमृत्युर् नश्यतु सर्व अपमृत्युर् नश्यतु आयुर्वर्धताम् अपमृत्युर्नश्यतु सर्वापमृत्युर्नश्यत्वायुर्वर्धताम्। ओम शांति 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 इति नमकाध्यायः समाप्तः। अथ चमकाध्यायः हरः ओम अग्ना विष्णु सजोषसे मा वर्धन्तु वाङ्गिरः द्युम्नैर्वाजेभिरागतौ वाजश्च मे प्रसवश्च मे प्रयतिश्च मे प्रसिद्धिश्च मे धीतिश्च मे कृतिश्च मे स्वरश्च मे श्लोकश्च मे श्रावश्च मे श्रुतिश्च मे ज्योतिश्च मे शुभश्च मे प्राणश्च मे पानः च मे व्यानश्च मे सुश्च मे चित्तञ्च आधीतञ्च मे वाक्च मे मनश्च मे चक्षुश्च मे श्रोत्रञ्च मे दक्षश्च मे बलञ्च मे ओजश्च मे सहश्च मे आयुश्च मे जरा च मे आत्मा च मे तनुश्च मे शर्म च मे वर्म च मे अङ्गानि च मे स्थानि च मे परोगुंसि च मे शरीराणि च मे ज्येष्ठञ्च मे आधिपत्यञ्च मे मन्युश्च मे भामश्च मे मश्च मे भश्च मे जयमा च मे महिमा च मे वरिमा च मे प्रथिमा च मे वर्षमा च मे द्राघुया च मे वृद्धंच मे वृद्धिश्च मे सत्यंच मे श्रद्धा च मे जगच्च मे धनंच मे वशश्च मे त्वचश्च मे क्रीडा च मे मोदश्च मे जातंच मे जनिष्यमानंच मे सूक्तंच मे सुकृतंच मे वित्तंच मे वेद्यंच मे भूतंच मे भविष्यच्च मे सुगंच मे सुपथंच मे रुद्धंच मे रुद्धिश्च मे क्लृप्तंच मे क्लृप्तिश्च मे मतिश्च मे सुमतिश्च मे। ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా నమ్మకంలో అష్టమ అనువాకం చమకాధ్యాయంలో తృతీయ అనువాకం అని ఆ తృతీయ అనువాకాన్ని మనం ఇప్పుడు పఠించబోతున్నాం. అందరూ కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో ఈ యొక్క మంత్రాన్ని శ్రవణం చేసి ఆ తదుపరి మీరందరూ అభ్యాసం చేసి నేర్చుకొని కంఠస్థం చేసి రోజు ఇక్కడికి వచ్చి ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి ప్రతి మాస శివరాత్రికి పూర్ణిమకు అమావాస్య పర్వదినాల్లో విశేష పర్వదినాలకు ఇక్కడ వచ్చి అభిషేకించుకొని మీళ్ళలో కూడా అభిషేకించుకోవలసిందిగా అందరినీ మనవి చేస్తున్నాం. ఓం శంచ మే మయశ్చ మే ప్రియంచ మే ను కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిడంచ మే यंता च मे धर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वंच मे महश्च मे संविच्च मे ज्ञात्रंच मे सूश्च मे प्रसूश्च मे क्षीरंच मे लयश्च मरुतंच मे अमृतंच मे यक्ष्मंच मे नामयच्च मे जीवातुश्च मे दीर्घायुत्वंच मे नमित्रंच मे अभयंच मे सुगंच मे शयनंच मे सोषा च मे सुदिनंच मे इति तृतीयोऽनुवाकः। हरः ओम ओम ऊर्च मे सोनृदा च मे पयश्च मे रसश्च मे घृतंच मे मधुच मे सग्धिश्च मे सबीतिश्च मे कृषिश्च मे वृष्टिश्च मे जैत्रंच मे उद्भिद्यंच मे रयिश्च मे राजश्च मे पुष्टंच मे पुष्टिश्च मे विभुच मे प्रभुच मे बहुच मे भूयश्च मे पूर्णंच मे पूर्णतरंच मे क्षतिश्च मे पूयवाश्च मे अन्नंच मे क्षुच्च मे व्रेहयश्च मे यवाश्च मे माशाश्च मे तिलाश्च मे मुद्गाश्च मे खल्वाश्च मे गोधूमाश्च मे मसुरा प्रियंगमश्च मे नवश्च मे श्यामाकाश्च मे निवाराश्च मे ओम अश्मा च मे मृत्तिका च मे गिरयश्च मे पर्वताश्च मे शिखताश्च मे वनस्पतयश्च मे हिरण्यंच मे यश्च मे शीसंच मे त्रवश्च मे श्यामंच मे लोहंच मे अग्निश्च मे आपश्च मे विरुधश्च मे औषधयश्च मे कृष्णपच्चंच मे ग्राम्याश्च मे पशव आरण्याश्च यज्ञेन कल्पन्तां वित्तंच मे वित्तिश्च मे भूतिश्च मे वसुच मे वसतिश्च मे कर्मच मे शक्तिश्च मे अर्थश्च मे
हेमश्च मे इतिश्च मे गतिश्च मे ओम अग्निश्च मे इंद्रश्च मे सोमश्च मे इंद्रश्च मे सविता च मे इंद्रश्च मे सरस्वती च मे इंद्रश्च मे पूषा च मे इंद्रश्च मे बृहस्पतिश्च मे इंद्रश्च मे मित्रश्च मे इंद्रश्च मे वरुणश्च मे इंद्रश्च मे त्वष्टा च मे इंद्रश्च मे धाता च मे इंद्रश्च मे विष्णुश्च मे इंद्रश्च मे ईश्वरव च मे इंद्रश्च मे मरुतश्च मे इंद्रश्च मे विश्वे च मे देवा इंद्रश्च मे पृथिवी च मे इंद्रश्च मे अंतरिक्षं च मे इंद्रश्च मे द्यौश्च मे इंद्रश्च मे दिशश्च मे इंद्रश्च मे मूर्धा च मे इंद्रश्च मे प्रजापतिश्च मे इंद्रश्च मे ओम अगुंशश्च मे रश्मिश्च मे दाभ्यश्च मे धिपतिश्च मे उपागुंशश्च मे इंद्रियामश्च मे इंद्रवायुश्च मे मैत्रावरुणश्च मे आश्विनश्च मे प्रतिप्रस्थानश्च मे शुक्रश्च मे मंधी च मे आग्रयणश्च मे वैश्वदेवश्च मे ध्रुवश्च मे वैश्वानरश्च मृदुग्रहाश्च मेदिग्राह्याश्च मे इन्द्राग्नश्च मे वैश्वदेवश्च मे मरुत्वदीयाश्च मे माहेन्द्रश्च मादित्यश्च मे सावित्रश्च मे सारस्वतश्च मे पौष्णश्च मे पार्थेवतश्च मे हारयोजनश्च मे ओम विद्भश्च मे बर्हिश्च मे वेदिश्च मे धिष्ठयाश्च मे सृजश्च मे चमसाश्च मे ग्रावाणश्च मे स्वरवश्च मे उपरवाश्च मे धिषवणे च मे द्रोणकलशश्च मे वायुव्यान च मे भूतभृच्च मे आधवनीयश्च मे अग्निध्रञ्च मे हविर्धानं च मे ग्रहश्च मे सदश्च मे पुरोडाशाश्च मे पचताश्च मे वपृथश्च मे स्वगाकारश्च मे अग्निश्च मे घर्मश्च मे कश्च मे सूर्यश्च मे प्राणश्च मे श्वमेधश्च मे पृथिवी च मे दितिश्च मे दिदिश्च मे द्यौश्च मे शक्वरी रंगुलयो दिशश्च मे यज्ञेन कल्पन्तां वृक्ष मे साम च मे स्तोमश्च मे यजुश्च मे दीक्षा च मे तपश्च मे ऋतुश्च मे व्रतञ्च मे होरात्रयोरुश्च बृहद्रथन्तरे च मे यज्ञेन कल्पेताम् ओम गर्भाश्च मे वत्साश्च मे त्रविश्च मे त्रवी च मे दित्यवाश्च मे दित्यो हे च मे पंचाविश्च मे पंचावी च मे त्रिवत्सश्च मे त्रिवत्सा च मे तुर्यवाच मे तुर्यवे च मे पष्ठवाच मे पष्ठवे च मे उक्षा च मे वजा च मृजभश्च मे वेह च मे अनड्वाञ्च मे धेनुश्च मे आयुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पताम् अपानो यज्ञेन कल्पतां व्यानो यज्ञेन कल्पतां चक्षुर्यज्ञेन कल्पतां श्रोत्रं यज्ञेन कल्पतां मनो यज्ञेन कल्पतां वाक् यज्ञेन कल्पताम् आत्मा यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पताम् ओम एका च मे तिस्रश्च मे पंच च मे सप्त च मे नव च मे एकादश च मे त्रयोदश च मे पंचदश च मे सप्तदश च मे नवदश च मे एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पंचविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे एकत्रिंशच्च मे त्रयस्त्रिंशच्च मे चतुस्रश्च मे षोडश मे द्वादश च मे षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे द्वात्रिंशच्च मे षड्त्रिंशच्च मे चत्वारिंशच्च मे चतुश्चत्वारिंशच्च मे अष्टाचत्वारिंशच्च मे वाजश्च प्रसवश्च पिजश्च क्रतुश्च सुवश्च मूर्धा च व्यश्रियश्चान्त्यायनश्चान्त्यश्च भवनश्च भुवनश्चाधिपतिश्च इडादे बहुर्मनुर्यज्ञनिर्बृहस्पतिरुक्थामतानिशगुंसयद्विश्वे देवासोक्तवाच पृथिवी मातर्मामाहिगुंसेर्मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतेन देवेभ्यो वाचमुद्यासगुं शुश्रूषेण मनुष्येभ्यस्तं मा देवा अवन्तु शोभायै पितरोऽनुमोदन्तु ओम शांति 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 इति चमकाध्याय समाप्तः। ओम तच्छयो रावृणेमहे गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजौ शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे। ओम शांति शांति शांति। ओम शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इंद्र बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ओम शांति शांति शांति। మీ అందరు కూడా వచ్చు సహనాభవతు మంత్రం అది చెప్పండి అందరూ ముక్త కంఠంగా సామూహికంగా ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై। ఓం శాంతి శాంతి శాంతి। ఓం
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. బిందె ఉందా? బిందె ఉంటే ఇచ్చేసేయండి. అవన్నీ పూలు తీసేసి. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓ ఒక నీళ్ళు పట్టున్నాను. ఒక నిమిషం తర్వాత చేద్దాంలే. ఇదిగో ఇద్దరు పట్టుకోండి. కింద పెట్టేసి ఓ సన్నగా వేయండి. ఇట్లా అమ్మాయి ఇట్లా చేపెట్టు, కింద చేపెట్టి ఇట్లా నీళ్ళ స్వామి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. గంగా పార్వతీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున స్వామినే నమః. శ్రీ మహాలింగ పంచముఖ శ్రీకంఠ శ్రీ సదాశివ పంచముఖ శ్రీచక్రయుక్త శ్రీచక్రయుక్త శ్రీకంఠ శ్రీ సదాశివ మహాలింగేశ్వర మహాస్వామినే నమో నమః. రుద్రాభిషేకోస్తు హిరణ్యాభిషేకోస్తు రుద్రాభిషేకోస్తు హిరణ్యాభిషేకోస్తు క్షీరాభిషేకోస్తు పంచామృతాభిషేకోస్తు నానావిధ ఫల రసాభిషేకోస్తు బిల్వపత్ర అభిషేకోస్తు. జయ హర నమ పార్వతీపతయే శివ హర హర మహా. అక్కడ పడితే అందరి మీద శిరస్సుల మీద సేకరించుకోవడానికి వస్తుంది. నేను తీర్థం ఇచ్చాను కదా నిన్న, స్వామి తీర్థం. అదే చెప్పండి, లేకపోతే మీరేం పోదులే. లేదా ఆ బాటిల్ నిన్న బాటిల్ రూమ్లో ఉందేమో. గతంలో ఇచ్చింది మన సుగంధ ద్రవ్యాలతో అభిషేకించింది. అదే చేద్దాం. ఇవ్వండి. ఓం భవ ఓం నిధనపతయే నమః. ఓం